ఓం నమః శివాయ. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించాలని, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకోవాలని హైదరాబాద్ వాస్తవ్యులైన ప్రశాంత్ గారు పుణ్యక్షేత్రాన్ని దర్శించారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యులందరి పేర్ల మీద వారి గోత్రనామమైన కానుగంటి గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. స్వామివారిని మనసారా మొక్కుకుని జలాభిషేకం చేశారు. ఆనందగురుపూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. హితాయద్రజతేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. తన భార్య జన్మదిన వేడుక సందర్భంగా తన యోగక్షేమాలకై హోమం జరిపించారు. పృథివ్యాయదన్న మమ అద్యైదన్న మమ అగ్నేయదన్న మమ అష్టే ప్రజాపతేదన్న మమ. నూతన శివాలయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ఆలయ నిర్మాణానికి వారి వంతుగా ఇటుకలను అందించారు. మానవ సేవా మార్గంలో భాగంగా ప్రశాంత్ గారు అనాథుల అన్నదానం నిమిత్తంగా తగిన సాయాన్ని తన భార్య సంధ్యారాణి గారి పేరు మీదుగా అందించి తన స్వహస్తాలతో అనాథులకు అన్నదానం చేశారు. ఆ అన్నం ప్లేట్లను స్వీకరిస్తున్న అనాథ 2 చేతులు ఎత్తి నమస్కరించగా సవినయుడై అన్నం పరబ్రహ్మస్వరూపానికి ప్రతి నమస్కారం చేసి పుణ్యప్రాప్తిని దక్కించుకున్నాడు. అనంతరం రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న నిర్భాగ్యుల మనుగడ ఎలా ఉందో తెలుసుకున్నారు. ఆశ్రమమంతా తిరిగి చూశారు. వారికి సేవలు చేస్తున్న తీరును తెలుసుకొని మానవ సేవే మాధవ సేవగా సాగుతున్న ఆశ్రమ సేవను ఎంతగానో మెచ్చుకున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమం చేస్తున్న ఎనలేని సేవ ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రశాంత్ గారి భార్యామణి సంధ్యారాణి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులకు ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది.